సంపద సృష్టిస్తామని చెబుతూ అనర్గళంగా అప్పులు పెంచుతున్నారని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూటమి ప్రభుత్వాన్ని విమర్శించారు. గడిచిన 10 ఏళ్లలో బడ్జెట్కు సంబంధించి ఆదాయ వ్యయాలు అప్పుల గురించి వివరణ ఇచ్చారు. మాకంటే ఎక్కువ అప్పు చేసి ఆ డబ్బు దేనికి ఖర్చు పెడుతున్నారో అర్థం కావట్లేదని అన్నారు. గడిచిన 11 నెలల కాలంలో సంక్షేమ పథకాలు ఆగిపోయాయని, మరి వస్తున్న డబ్బు ఏమైపోతుంది అని మాజీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అప్పు మాత్రము అనర్గళంగా పెంచుతున్నారు. ఎంత పెంచుతున్నారు? అప్పుడు ఆ సంవత్సరము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే 77,208 కోట్లు, అదే సమయంలో కాలపరిమితిలో చూసుకుంటే వీళ్ళు మాత్రము 90,558 కోట్లు, అంటే 17% పైన పెంచినారు. ఇంకా చూడండి, అప్పేమో పెంచుతుంది, ఆదాయమేమో తగ్గిస్తుంది, మీరు మాత్రం అనుభవం అని చెప్పి చెప్తారనమాట. పోనీ ఇంత చేసినారు కదా, అంటే మీరు ఇంత అప్పు చేస్తారు కదా, మాకంటే ఎక్కువ ఏం చేస్తున్నారు ఆ అప్పుతో, ఆ డబ్బుతో? అంటే మేము 70,000 కోట్లు ఆ కాల పరిమితులు చేస్తే మీరు 90,000 దాటినారు. మొత్తం నేను చూసినట్లయితే కన్నా 1,40,000 కోట్ల అప్పు వచ్చింది దాదాపు. ఎట్లా 1,40,000 కోట్ల అప్పు? అసలు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్, మంచి చెడ్డ ఇవన్నీ చూసుకుంటే గానా ఇంకా ఎక్కువైపోయింది అప్పు. కానీ మీరు చూసినట్లయితే మాత్రము, ఎందుకంటే మీరేం చేసినారు, ఫస్ట్ 11 నెలలకు 90,000 చిల్లర ఆర్బీఐ ద్వారా చేసినారు. దాని తర్వాత మార్చి 2025లో 8,000 అడ్వాన్స్, అంటే ఈ సంవత్సరంది కూడా అడ్వాన్స్లో 8,000 చిల్లర కోట్లు చేసినారు. మళ్ళీ ఏప్రిల్ మొదటి వారంలో 5,000 చిల్లర కోట్లు చేసినారు. ఈ నాటికి చూసుకుంటే ఇంచుమించు అమరావతి అప్పులు, బాండ్స్, సివిల్ సప్లైస్, మార్కెట్ అన్ని చూస్తే ఇంచుమించు 1,47,655 కోట్లు ఉంది. ఎక్కడికి పోయింది డబ్బులు అని. ఇప్పుడు మేమున్నప్పుడు సామాన్య మానవుని శ్రేయస్సే మాకు కావాలి, మా పరిపాలనే సామాన్య మానవుని శ్రేయస్సు మీద ఉండేది. రాజశేఖర రెడ్డి గారి ఆలోచన అంతే, ఆశయాలు అంతే, జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఆశయాలు కూడా అంతే. సామాన్య మానవుడు ఎవరైతే ఉన్నాడో, ఒక ప్రభుత్వం అనేది ఆసరా లేకుంటే నేను బ్రతకలేను అనే ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో, ఆ వ్యక్తికి ధైర్యము, మనస్థైర్యం ఇచ్చేదానికి మా ప్రభుత్వం పరిపాలన. ఆ పరిపాలన మేము ఏమంటారు, అప్పు 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 అంటారు. మాకంటే అప్పు చేస్తారు, మాకు సృష్టి సంపద అంటారు, మాకంటే తక్కువ అయిపోయా. పోనీ మాకంటే ఎక్కువ అప్పు చేసి ఎక్కడ పోయిందని. ఎందుకంటే ఇప్పుడు చూడండి, అప్పట్లో ప్రతి సంవత్సరం క్యాలెండర్ ప్రకారం క్యాలెండర్ తీసుకొని ఒకరోజు ఇటువంటి లోపల సామాన్య మానవునికి ప్రభుత్వ సహాయం వచ్చేసేది. ఇప్పుడు చూడండి, జగనన్న అమ్మఒడి ఈరోజు తల్లికి వందనం వచ్చిందా ఎవరికన్నా? రాలే. పాత జగనన్న అమ్మఒడి కూడా రాలే. విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన ఇప్పుడు ఎవరికన్నా వచ్చిందా? రాలే. పాత విద్యా దీవెన రాలే. వసతి దీవెన వచ్చిందే? రాలే. రైతు భరోసా వచ్చిందే? రాలే. 0 వడ్డీ పంట రుణాలు వచ్చిందే? రాలే. ఉచిత ఇన్సూరెన్స్ బీమా వచ్చిందే? రాలే. ఒక ఇన్పుట్ సబ్సిడీ అరాకొర, దాంట్లో కూడా రోజు కొట్లాట రాలేదని చెప్పి. మత్స్యకార భరోసా వచ్చిందే? రాలే. 0 వడ్డీ పొదుపు సంఘాలకు వచ్చిందా? రాలే. వైఎస్ఆర్ చేయూత మహిళలకు వచ్చిందే? రాలే. వైఎస్ఆర్ ఆసరా వచ్చిందే? రాలే. మరి వైఎస్ఆర్ కాపు నేస్తం, ఇది చూడండి, కాపు నేస్తం కూడా రాలే. మళ్ళీ ఎవరైతే ఈరోజు గర్వంగా కులం తరఫున ముందుకొచ్చినారో, వచ్చిన తర్వాత నేను ఉండేదే ప్రశ్నించేదానికి అని అన్నారో, కనీసం దీని మీదండి నేను పార్టీ స్థాపించినదే ప్రశ్నించేదానికి ప్రభుత్వాన్ని అన్నప్పుడు మళ్ళా కాపు నేస్తం ఎందుకు రాలేదు ఇంతవరకు అని ప్రశ్నించాల్సిన బాధ్యత మీ దగ్గర ఉందా లేదండి? అందరూ సపోర్ట్ అయితే చేసింది కదా. నేతన్న నేస్తం వచ్చిందా? రాలే. చేదోడు వచ్చిందా? రాలే. లాయర్లకు లా నేస్తం వచ్చిందా? రాలే. వాహన మిత్ర ఆటో డ్రైవర్లకు, వ్యాన్ డ్రైవర్లకు వచ్చిందా? రాలే. ఈబీసీ నేస్తం వచ్చిందా? రాలే. కళ్యాణ మస్తు వచ్చిందా? రాలే. విద్యా కానుక వచ్చిందా? రాలే. ట్యాబులు, పిల్లలకు ఇచ్చిన ట్యాబులకు, ఎంతో చక్కగా చదువుకుండే ట్యాబులు కూడా మీరు నానా ఏమేమో అంటారు అబండాలు, అది కూడా రాలే. ఆరోగ్యశ్రీ 3,500 కోట్లు బకాయిలు పెట్టుకొని ఆ బకాయిల వలన నెట్వర్క్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఒక్క పెన్షన్లు తప్ప మీరు ఏదన్నా ఇచ్చినారా అని చెప్పి. ఎక్కడ పెడుతుండే డబ్బులు అనేది ప్రశ్న అంతా కూడా, ఎక్కడ పోతుండే డబ్బులు అని. మేము ఏదన్నా సామాన్య మానవునికి, ముఖ్యంగా కోవిడ్ అప్పుడు సహాయం చేస్తే అబ్బాబాబా ఓలయ అసలు నవ్వి నాశనం చేస్తున్నారు, మీరు అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారంటారు. ఎలక్షన్లు వచ్చేటప్పుడేమో 3 అంతలు చెప్తారు, మేము చేసినది 3 అంతలు ఇస్తామంటారు. ఎలక్షన్ వరకేమో మేము చేసినదంతా తప్పంటారు. పోనీ 3 అంతలు చెప్పినది ఇస్తున్నారా? ఒక్కటి రాలే. డబ్బులు ఎక్కడికి పోతున్నాయంటే ఎవరు సమాధానం చెప్పరు. బయట పోయి చూస్తే ఎవరన్నా చూడండి, కొంతమంది వర్తకులు అయితే అసలు వీళ్ళు మమ్మల్ని
వీళ్ళు సరైన పరిపాలన కాదండి అండి. ఇప్పుడు పోయి అడిగితే ఏమంటుండాల్సిన కిరాణా మంగళ్ళల్లో, నాయన స్వామి మీరు చాలా మేలు, మాకెవరు మా పప్పులకు శనగలు కొనే తొలు కూడా లేకుండా అయిపోయినారు, బెల్లం కూడా కొనే తొలు లేకుండా అయిపోయినారండి. వాళ్ళ బాధ. బట్టల షాపుకి పోతే బాధ, ప్రొవిజన్ స్టోర్కి పోతే బాధ, డిపార్ట్మెంటల్ స్టోర్కి పోతే బాధ కనపడుతుంది కదా. ఎందుకంటే ఆ బాధ అంతా ఎక్కడ కనపడుతుంది? ఆదాయంలో కనపడుతుంది కదా. ఎందుకు ఆదాయం పెరగడంలే? ఈరోజు బాధపడుతున్నారు అందరూ చేసుకునే దానికి. పోనీ దీనికి అసలు ఈ దానికంతా ముఖ్యంగా ఏమని చెప్పినారండి? బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ. ఒకరు షూరిటీ ఇచ్చిరి, అంతే కదా. షూరిటీ అయితే ఇచ్చినట్లే కదా సూపర్ 6కు షూరిటీ. దానికి గ్యారంటీ ఎవరు ఇచ్చిరి? కూటమిలో భాగస్వాములు జనసేన గ్యారంటీ. ఆ షూరిటీకి గ్యారంటీ ఇచ్చిరి. పెద్ద ఆయన పేరు పెట్టుకున్నారు, ప్రధానమంత్రి గారిది ఫోటో. వాళ్ళు ఏమనుకున్నా కూడా పబ్లిక్ ఏమనుకున్నారంటే పైనుంచి చూసి ఇది కౌంటర్ గ్యారంటీ అనుకున్నారు. ఎందుకంటే ఫోటో పెట్టినారు కదా, ఫోటో పెడితేనే కౌంటర్ గ్యారంటీ అనుకున్నారు. పోనీ లోకేష్ గారు ఏమన్నారు? ఒకవేళ ఏదే కానీ ఇదిగిన ఇంప్లిమెంట్ కాకుంటే, దీనికి అమలు పరచకుంటే నన్ను పట్టుకోండి అని అన్నాడు అనమాట. అంటే ఆయన వారంటీ. ఇప్పుడు షూరిటీ ఎక్కడా? గ్యారంటీ ఎక్కడా? కౌంటర్ గ్యారంటీ ఎక్కడా? వారంటీ ఎక్కడా? ఏది కనపడడం లేదు ప్రజలకు. ఇది కాక ఇప్పుడు కొత్తగా ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ అని మొదలుపెట్టినారు. కొత్తగా అంటే ఇంక ఇవన్నీ సంపద సృష్టి కావడంలే, అప్పు చేతన కాడి చేసినారు, ఎక్కువ కూడా చేసినారు. ఎందుకంటే కూటమిలో భాగస్వాములు కాబట్టి మామూలు మాకైతే కండిషన్లు ఉంటుండే, ఇప్పుడు కండిషన్ లేకుండా చేసేసినారు.